హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే దేవరా మూవీ రిలీజ్ అయిపోయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా చాలా పెద్ద పెద్ద నెంబర్లు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో డే 1 కంప్లీట్ అయిపోయింది. అన్ని షోలు రిలీజ్ అయిపోయినాయి. అన్ని ఏరియాల్లో చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. మీరు కూడా చూసే ఉంటారు. సో సినిమాకి నేను ముందు కూడా ఒక వీడియో చేశాను. సినిమాకి జస్ట్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే చాలు, మిగతాదంతా ఆటోమేటిక్గా కలెక్షన్స్ వస్తాయని చెప్పి నేను ముందే చెప్పాను. సో నా గెస్ కరెక్ట్ అయిందనమాట. సో నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, డే 1 ఇప్పుడు మనకి రిజల్ట్ అయితే వచ్చేసిందనమాట. సో డే 1 వచ్చేసి ఆంధ్ర మరియు తెలంగాణ 2 రాష్ట్రాలు కలిపి 125 నుంచి 140 కోట్ల వరకు కూడా కలెక్షన్ అయితే వచ్చిందనమాట. సో ఇది తారక్ అన్న కెరియర్లోనే కాదు, అలాగే ఇది చాలా ఆల్ టైమ్ హైయెస్ట్ అనమాట. సో డే 1 కొన్ని ఏరియాల్లో మనం కౌంట్ చేసుకుంటే RRR సలార్ రికార్డ్స్ కూడా కొట్టేసిందనమాట. సో అలాగే దాంతో పాటుగా ఓవర్సీస్లో కూడా ఆల్రెడీ 1 మిలియన్ టికెట్స్ అయితే ఇది కలెక్ట్ చేసి అప్పుడు కూడా ఒక రికార్డ్ అయితే పెట్టింది రిలీజ్కి ముందుగానే. అలాగే తమిళనాడు, కర్ణాటక, తర్వాత మన మహారాష్ట్ర, సో ఇలాంటి అవుట్ ఆఫ్ మన ఆంధ్ర తెలంగాణ కాకుండా వేరే రాష్ట్రాల్లో కొంచెం అది బుకింగ్స్ అయితే ప్రస్తుతానికి తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే కంటెంట్ ఇప్పుడు ఎలా లేదన్నా దీనికి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది కాబట్టి అది ఆటోమేటిక్గా నార్త్ వాళ్ళకు కూడా అది ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతుంది. సో అది ఎలా లేదన్నా సరే ఒక 2 to 3 days పడుతుంది అనమాట వాళ్ళ వరకు వెళ్ళడానికి. సో సండే నుంచి మనకి ఎలా లేదన్నా ఈ బాక్స్ ఆఫీస్ నెంబర్స్ అయితే ఇంకా హై వెళ్తాయి అన్నమాట. సో మ్యాక్సిమమ్ ఈ సండే వచ్చేటప్పటికి 500 crores ఎట్లా లేదన్నా క్రాస్ చేస్తుంది అని చాలామంది గెస్ చేస్తున్నారు. సో అదే కానీ నిజమైతే తారక్ కన్నా మా స్టామినా మనం ఇంకా అర్థం చేసుకోవచ్చు అనమాట, ఏ లెవెల్లో ఈ సినిమా ఆడుతుంది అని చెప్పి. ఈవెన్ టికెట్ ప్రైజెస్ పెంచేసిన అవన్నీ కాదు గైస్, ఎందుకంటే ఇప్పుడు జనాలకి సినిమా చూడాలని లేకపోతే వాళ్ళు రారు, 200 కూడా పెట్టరు. బట్ సినిమాలో కంటెంట్ ఉంటేనే వాళ్ళు వస్తారనమాట. సో ఇప్పుడు ఈ సినిమాకి టికెట్లు పెంచారు, అందుకే ఈ కలెక్షన్స్ వచ్చాయని కొంతమంది అనుకోవచ్చు. అది కాదు, బట్ కంటెంట్ ఉంటేనే సినిమాకి వస్తారు, లేకపోతే రారు. దేవరాలో అదే జరిగింది. దేవరాలో కంటెంట్ ఉంది కాబట్టే జనాలు వచ్చి చూసారనమాట. సో ఇది గైస్, నైజామ్సన్. థ్యాంక్ యూ.